నా సపోజ్ ఒక మనిషి పబ్లిక్ ప్లేస్లో పోయి వస్తున్నారు, ఆర్ సినిమాకి పోయి వస్తున్నారు, ఆర్ చిన్నపిల్లలు వేరే పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళు అక్కడున్న వేరే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి దగ్గు జలుబు గిట్ట ఉండవచ్చు, వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ ఉండవచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్ మనం క్యారీ చేస్తాము. ఆ ఇన్ఫెక్షన్స్ క్యారీ చేసినప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అంత ఉండదు, వాళ్ళకి టోటల్ వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అవ్వదు అప్పటి వరకు. సో వాళ్ళు ఎక్స్పోజ్ అయినారంటే జబ్బు వచ్చేది ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు అడిగింది మోషన్స్ విరోచనాలు ఎందుకు వస్తాయి. విరోచనాలు వచ్చేది కారణాలు చాలా ఉంటాయి. ఒకటైతే ఎక్కువ మాత్రం సపోజ్ వాళ్ళకి ఫీడ్ సరిగా లేక, ఆర్ మనము సరిగ్గా స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకుండా మనం చేస్తున్నామంటే దాంతోనే రావచ్చు. సెకండ్ థింగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు మనకి. థర్డ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు పాల ప్రకారం సపోజ్ చిన్నపిల్లలకి అప్పుడప్పుడు పాలు పడలేదనుకోండి, లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం మోషన్స్ వస్తాయి. ఎక్కువ ఫీడింగ్ కొంత తల్లి ఏంటంటే, మా బాబు వెయిట్ పెరగట్లేదు, నాకు మంచిగా వెయిట్ కావాలి, దొబ్బు పిల్లలు కావాలని వాళ్ళు ఎవ్రీ 1 అవర్ 1.5 అవర్కి ఫీడ్ ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక కారణం. సెకండ్ కారణం ఏంటంటే, చాలామంది బాటిల్ ఫీడింగ్ ఇస్తారు. ఆ బాటిల్ ఫీడింగ్ కూడా అవాయిడ్ చేయాలి. అది కూడా ఒక కారణం ఆఫ్ ఇన్ఫెక్షన్.